హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి చూస్తున్నారా? ఇది మీకు చాలా బెస్ట్ ఆప్షన్. ఈ రోజు మీకు మంచిది తీసుకొచ్చిన, అస్సలు మిస్ చేసుకోకండి. ఇప్పుడు ఈయనది మీరు మిస్ చేసుకోరు అనుకోండి, కంపల్సరీ ఫ్యూచర్ లో మీరు బాధపడాల్సి వస్తుంది. అంత మంచి ప్లేస్ లో మనకి గేటెడ్ కమ్యూనిటీలో మంచి ఓపెన్ ప్లాట్స్ అనేవి తీసుకొచ్చిన. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ ఫ్యూచర్ సిటీ అని చెప్పారు కదా, దానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ వెంచర్ కూడా ఉంది. సో మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఇది ఎక్కడో కాదు, శ్రీశైలం హైవే. మనకి కడతాల్ టోల్ గేట్ రాక ముందుకే ఇది మనకి శ్రీశైలం హైవే కానుకొని ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోండి, ఇదంతా కూడా హైవే. ఇప్పుడు మనం మీకు వెంచర్ లోపలికి వెళ్తున్నాము, అంత దగ్గర జస్ట్ హైవే కానుకొని ఇది ఉంది. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% మీకు రిటర్న్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం తిరుపతి రెడ్డి సార్ దగ్గర ఉన్నాము. సార్ మనకి ప్రాజెక్ట్ డైరెక్టర్ అండి, వన్ ఆఫ్ ది పార్ట్నర్ కూడా. సో ఇప్పుడు ఈ వెంచర్ గురించి డీటెయిల్స్ మనము డైరెక్టర్ సార్ దగ్గరనే డీటెయిల్స్ అనేది తీసుకున్నాము. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఇక్కడ మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక్కడ? నమస్తే ఫ్రెండ్స్, ఆ పేరు తిరుపతి రెడ్డి. ఇది మన కర్తల్ టౌన్ కానుకొని ప్లస్ కర్తల్ టూర్ ప్లాజాకు మధ్యలో ఒక వెంచర్ అండి. ఇది శ్రీ ఇండియా డెవలపర్స్ ఆర్ట్స్ మెట్రో సిటీ వెంచర్ పేరు. ఇది దాదాపు 20 ఎకరాలలో డెవలప్ చేయడం జరిగింది. ఇందులో 40 ఫీట్ రోడ్డు, 33 ఫీట్ రోడ్డు, ప్లస్ 3 పార్కులు, అత్యాధునిక పార్కులు, ప్లస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యే చుట్టూ కంపౌండ్ వాళ్ళతో వేసిన వెంచర్ అండి. ఈ వెంచర్ ఏంటంటే మనం ఒక శ్రీశైలం హైవేకు 100 మీటర్స్ అడ్జాయినింగ్ గా 100 మీటర్స్ అదే ఒక ఇండ్ల మధ్యన మనం ఈ వెంచర్ వేయడం జరిగింది. ఈ వెంచర్ మనము కనెక్టివిటీ చూసుకుంటే ఇప్పుడున్న శ్రీశైలం హైవే తిరుపతి హైవేకు ఎక్స్పాన్షన్ అవుతుంది. అదే విధంగా ముచ్చర్ల టౌన్ కు, ముచ్చర్ల సిటీ, రాబోయే ముచ్చర్ల సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ అనేది వేయడం జరిగింది. ఈ వెంచర్ డిటిసిపి అండ్ రేరా విత్ బ్యాంక్ మనం ఈ వెంచర్ అమ్మడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు మనకు ఒక 30 కిలోమీటర్స్ దూరాన ఉన్నాం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి. అదే విధంగా ఫాక్స్కాన్ కంపెనీకి ఒక 25 కిలోమీటర్ల దూరాన ఉన్నాం. అమెజాన్ డాటా సెంటర్ కు, ప్లస్ ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ సిటీకి అది చేరువలో ఉన్నాం మనం. అదే విధంగా ఇది ఒక శ్రీశైలం హైవే ఆనుకొని ఉన్న సైట్ అండి. ఇది శ్రీశైలం హైవే దిగి మనం సైట్లకే రావచ్చు. ఒక 100 మీటర్స్ దూరాన ఉన్న ఈ సైట్. దీంట్లో ఉన్న మనకు చుట్టుపక్కల మొత్తం రేపు పొద్దున వచ్చేది మొత్తం ఫ్యూచర్ సిటీ కన్నా వస్తుంది కాబట్టి ఫుల్లీ డెవలప్మెంట్ ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ సైట్ వేయడం జరిగింది. టోటల్ ఇది ఎన్ని ఎకర్స్ సార్? ఇది 20 ఎకరాలు. ఇప్పుడు ఉన్నది 20 ఎకరాలు. మళ్ళీ మనకు ఇది ఒక 50% అయిపోయినాక ఇంకొక 35 ఎకర్స్ ఎక్స్పాన్షన్ అవుతుంది. అది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో అయిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనకు ఇంత ముందుగా ఇప్పుడు బాగా సేల్స్ విపరీతంగా పెరిగినాయి. దీంట్లో ప్రైజింగ్ ఎంత నుంచి స్టార్ట్ ఉంది సార్? ఇది 18,000 బ్రదర్ ప్రైజింగ్. ఒకవేళ కస్టమర్ ఏమైనా ఇమీడియట్ పేమెంట్ చేస్తే అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి తగ్గిస్తాం. నెగోషియబుల్ అనేది కూడా ఉంటది కానీ భారీ మొత్తంలో ఉండదు, కొద్దిగా ఉంటుంది. ఆ పేమెంట్ కట్టేది బట్టి మనకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో వన్ వీక్ లో ఇట్లా పేమెంట్ వచ్చిందంటే మాత్రం తగ్గిస్తాం. దీంట్లో ప్లాట్ సైజెస్ ఎన్ని ఉన్నాయి, ఫేసింగ్స్ ఏమేమి ఉన్నాయి సార్? దీంట్లో ప్లాట్ సైజెస్ వచ్చి మనకు 160, 180, 200 యార్డ్స్ ఉంటుందండి. సైజెస్ వచ్చి 200 యార్డ్స్ కి 36 by 50 ఉంటుంది. అదే విధంగా 160కి 40-36 ఉంటుంది. 180కి 40 ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది సార్. దీంట్లో అలానే మనకి ఎమ్యూనిటీస్ అనేది ఏమేమి వస్తున్నాయి ఒకసారి చెప్తారా సార్? ఇప్పుడైతే ప్రజెంట్ బ్రదర్ 3 పార్కులు అయితే డెవలప్ చేస్తున్నాము. మీరు ఇక్కడ చూస్తున్నారు పెద్ద 1 acre పార్క్. చిల్డ్రన్స్ కొరకు కూడా ఒక సపరేట్ గా ఒక పార్క్ డెవలప్ చేస్తున్నాము. దాంట్లో చిల్డ్రన్స్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం, పిల్లలు వచ్చి ఆడుకొని ఒక గంట 2 గంటలు స్పెండ్ చేసే విధంగా కూడా చిల్డ్రన్స్ కు అది చేస్తున్నాం. అదే విధంగా వయోవృద్ధులకు కానీ, ప్లస్ వాకింగ్ చేసే వాళ్ళు కానీ, ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ ఎకరా పార్క్ లో వాకింగ్ ట్రాక్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కస్టమర్ కి నచ్చింది అనుకోండి, ఇప్పుడు కాల్ చేసినాక మళ్ళీ విజిటింగ్ ఎట్లా సార్? చూడండి బ్రదర్, ఎక్కడి నుంచి అయినా కూడా మన వెహికల్స్ ఉంటాయి, కంపెనీ వెహికల్స్. మీరు మాకు కింద ఇచ్చిన నెంబర్ ఫోన్ చేస్తే మా సైట్ రావడానికి, విజిటింగ్ రావడానికి అందరినీ కూడా ఆహ్వానిస్తాం. మేము కారు కూడా ఏ ప్లేస్ నుంచి అయినా, హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కూడా మనం కార్ అరేంజ్ చేస్తాం. వచ్చి చూసుకోవచ్చు. కస్టమర్ నచ్చితే మాత్రం అది చేయొచ్చు. వచ్చేటప్పుడు ఇంత టోకన్ అమౌంట్ తీసుకొని రండి. ఒకవేళ మీకు మంచి అనిపిస్తే బుకింగ్ చేసుకొని పోవచ్చు. ఇప్పుడు చాలా మంది హైడ్రా అది అని చెప్పి భయపడుతున్నారు. అలా ఇక్కడ ఏమైనా ఉందా సార్? చూస్తున్నారు కదా బ్రదర్, మీరే చూశారు కదా, ఇట్లా చెరువులు కొండలు కూడా ఏం లేవు. ఇక్కడ ఒక వర్షం బొట్టు పడినా కూడా జారి కిందకి వెళ్ళిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ లేదు. మనకు 2-3 కిలోమీటర్స్ వరకు ఇలాంటి చెరువులు కానీ కుంటలు కానీ లేవు. హైడ్రా అనేది మన వెంచర్ సంబంధం. సార్ అట్లనే దీనికి సంబంధించి బ్యాంక్ లోన్స్ అది ఒకసారి
దీనిలో మనకు బ్యాంక్ లోన్స్ వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి, యాక్సిస్ బ్యాంక్ ఒకటి, ప్లస్ థర్మల్ ఫైనాన్స్ ఒకటి, ఎస్ బ్యాంక్ ఒకటి, ఇట్లా ఇవి అన్ని బ్యాంకులు కూడా అప్రూవల్ అయ్యి ఉన్నాయి. వాళ్ళు లోన్లు 50% లోన్ ఇస్తున్నారు. కస్టమర్ ట్రాక్ రికార్డు మంచిగా ఉండి, ఐటీ మంచిగా ఉంటే కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఒకవేళ లేకుంటే సిబిల్ గిట్లా కొంచెం తక్కువ ఉన్నదంటే అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సార్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు దీంట్లో ఏమైనా విల్లాస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇన్ కేస్ కస్టమర్ ప్లాట్ పర్చేజ్ చేసుకుంటే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసి ఏమన్నా కూడా చేసిస్తారా మీరు మీ కంపెనీ తరఫున? మా కంపెనీ తరఫున చేస్తాం బ్రదర్, విల్లా కూడా చేస్తాము. అదే కాకుండా మనము 6th రోజు ఒకటి విల్లా భూమి పూజ చేస్తాము ట్రయల్ గా. అది కంప్లీట్ అయిపోయిన వెంటనే అది ఒకవేళ బుకింగ్ అయింది అనుకోండి, ఆ విల్లా కూడా అమ్ముతాము. ఆ బుకింగ్ అయితే మళ్ళీ ఒక 5 విల్లాస్ అట్లా ప్లాన్ చేస్తున్నాం బ్రదర్. ఒకవేళ కస్టమర్ కు తన ప్లేస్ లో కూడా విల్లా కట్టియామంటే కూడా మనం కట్టిస్తాం. దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కి ఎంత ఖర్చు అవుతుంది, ఆ బ్రోచర్ దానికి సపరేట్ గా రిలీజ్ చేసి కస్టమర్ ద్వారా మనము చేయగలుగుతాం, అట్లా కూడా చేయగలుగుతాం. సో సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పర్చేజ్ చేసుకున్న వాళ్ళు ఫ్యూచర్ లో ఏమైనా రీసేల్ చేసుకోవాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎంత రిటర్న్స్ వస్తాయి? ఇన్ కేస్ అమ్ముకోవాలన్నా మీరేమన్నా మళ్ళీ రిటర్న్ అమ్మిపిస్తారా, లేకపోతే వాళ్ళే అమ్ముకోవచ్చా? బ్రదర్, ఇప్పుడు మనము కస్టమర్ ఈ రోజు ప్లాట్ కొనుక్కోగానే రేపే డబల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అని చెప్పట్లేదు. మా కస్టమర్ ఈ రోజు కొనుక్కున్నాడంటే ఒక 3 years మాత్రం వెయిట్ చేయగలిగితే మాత్రం డబల్ ప్రైస్ వస్తుంది. అదే విధంగా ఒకవేళ కస్టమరే అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు. తను ఇక్కడ బోర్డు పెట్టుకుని తన ప్లాట్ లో బోర్డు పెట్టుకుని అమ్ముకోవచ్చు. ఇది రిటర్న్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. 2-3 times మనకు 3 years లో మనకు 2-3 times కూడా పెరిగే అవకాశం ఉంది. కాకపోతే మీరు ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసి మన 6 నెలలకి ఎంతనో సంవత్సరానికి ఎంతనో కాకుండా కొంచెం లాంగ్విటీగా ఆలోచించి పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది. మేమైతే 2-3 years తర్వాత డబల్ అని చెప్తున్నాం. సార్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు మీరు ఇంత డెవలప్ చేసిరు కదా సార్, ఇప్పుడు ప్లాట్స్ మీరు అమ్మేసినాక మళ్ళీ దాని తర్వాత డెవలప్మెంట్ ఎట్లా? బ్రదర్, ఇప్పుడు మనం ఈ ప్లాటింగ్ ఇదంతా అయిపోయే వరకు ఇంకో 35 acres వస్తుంది. అది అయిపోయే వరకు మనకు 2-3 years అవుతుంది. అంతవరకు ఏం చేస్తున్నాం అంటే మనం విల్లాస్ కడుతున్నాం. విల్లాస్ కట్టి మనం ఒకటి స్టార్ట్ చేసినాం, తర్వాత 5-10 విల్లాస్ అయినాయంటే ఆల్రెడీ కాలనీ ఏర్పడుతుంది. కాలనీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒక 2-3 ఏళ్ళ వరకు అయితే మాత్రం మేము డెవలప్మెంట్ మేమే చూస్తాం.